ఒక రైతు విత్తనాలు చల్లడానికి తన పొలానికి వెళ్ళాడు. అతడు తన పొలంలో విత్తనాలు జల్లుతుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. అవి మట్టి లోపలికి వెళ్లలేదు. వెంటనే ఆకాశపక్షులు వచ్చి వాటిని తినేశాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేదు. మట్టి తక్కువగా ఉంది కాబట్టి అవి వెంటనే మొలకెత్తాయి. కాని సూర్యుడు రాగానే వేడికి తట్టుకోలేక లోతైన వేరు లేక అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల మధ్య పడ్డాయి. ముండ్ల చెట్లు కూడా పెరిగి ఆ మొక్కలను అణిచివేశాయి. అందుకే అవి ఫలించలేదు. కాని కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి చక్కగా మొలకెత్తి పెరిగాయి. కొన్ని 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా పంటనిచ్చాయి. విత్తనమనగా దేవుని వాక్యము. త్రోవ పక్కన ఉన్నవాడు వాక్యం వింటాడు. కాని దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించును. అయినను తనలో వేరులేనివాడై కొంతకాలము నిలిచును. శ్రమ రాగానే వాడు అభ్యంతరపడి పడిపోవును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే. కాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై 100 అంతలుగానూ ఫలించును. దేవుని వాక్యానికి నీ హృదయం మంచి నేలలాంటిదా? సమాధానం అవును అయితే ఏమెన్ అని కామెంట్ చేయండి.